దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మ, ఆయన ప్రియ మిత్రుడు కేవీపీ రామచంద్రరావు గారు అనూహ్యంగా నారా లోకేష్ గారి యొక్క పనితీరుని పిచ్చగా పొగిడాడు. అంతేకాదు, భవిష్యత్తులో కూటమికి డోకా లేదు, టీడీపీకి అసలు డోకా లేదని చెప్పేసి ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించడం ఇది రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చగా మారిపోయింది. ఆయన ఈ వ్యాఖ్యానించడం కూడా అక్కడ కాదు, అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్ గారి వివాహ వేడుకల్లో తారసపడినటువంటి నారా లోకేష్ గారిని దగ్గరికి వెళ్ళి పలకరించి అతని పనితీరును మెచ్చుకొని మీ ప్రభుత్వానికి మీ పార్టీకి ఎటువంటి డోకా లేదని చెప్పేసి 10 మంది సెలబ్రిటీసు, రాజకీయ నాయకులు, టీడీపీ వైసీపీ అందరు రాజకీయ నాయకుల సమక్షంలో ఆయన ప్రకటించడం జరిగింది. ఈ కేవీపీ రామచంద్రరావు వ్యాఖ్యలు చాలా హాట్ టాపిక్గా మారాయి. ఎందుకంటే కేవీపీ గురించి మీ అందరికీ తెలిసిందే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఇతను ఆత్మగా వ్యవహరించాడు, రాజ్యసభ సభ్యుడిగా చేశాడు. అప్పట్లో పొలిటికల్ వ్యవహారాలకి ఒక సలహాదారుడిగా, ప్రభుత్వ సలహాదారుడిగా కూడా ఉన్నాడు. నిజంగా ఆ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారు ఎక్కడైనా సంతకం పెట్టాలన్నా, ఏదైనా ఎవరికైనా మంత్రి ఇవ్వాలన్నా, ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలన్నా, ఎవరికైనా ఏదైనా పదవి ఇవ్వాలన్నా, ఆయన ఒకవేళ అతని మీద ఏదైనా చర్యలు తీసుకోవాలన్నా వెనకాల కేవీపీ పాత్ర పూర్తిగా ఉండేది. మీ అందరికీ తెలుస్తున్న విషయం, ఇదేం కొత్త కాదు. అటువంటి కేవీపీ తర్వాత మరి అతని కుమారుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి సపోర్ట్ చేసాడంటే చేయలేదు, కానీ అలా ఆయన వ్యతిరేకించలేదు. జగన్మోహన్ రెడ్డికి తన మిత్రుడు కొడుకుగా ఎంత గౌరవం అంత గౌరవం ఇచ్చాడు. సో ఆ విధంగా అతను కట్టునయ్యాడు, కానీ ఊరికే రాసుకుని పూసుకుని తిరగలేదు. అలాగని అతను వ్యతిరేకించడం లేదు. అతను కాంగ్రెస్ నాయకుడిగా మట్టుకు మాత్రమే అలా ఉండిపోయాడు. మరి అటువంటి కేవీపీ ఈ రోజున లోకేష్ని ఎందుకు పొగడాల్సి వచ్చింది అంటే, ఒక కేవీపీ సంబంధించినటువంటి ఒక పల్లెటూరులో ఒక సమస్య ఉందట. ఎప్పటి నుంచో అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య. ఈ సమస్య గురించి గత వైసీపీ ప్రభుత్వంలో, అంటే 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉండగా 5 సంవత్సరాలు కూడా అనేక సార్లు ఇతను అధికారికి కంప్లైంట్ చేయటం, అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెవులు వేయటం, ఇలా జరిగింది. కానీ ఆ సమస్య పరిష్కారం అవ్వలేదు, దానికోసం ఎవ్వరూ పట్టించుకోలేదు. ఈ 5 సంవత్సరాలు ఇతను ఫిర్యాదులు చేసి కేవీపీ కూడా విసిగిపోయాడు. ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అయి ఉండి ఒక చిన్న విలేజ్ సమస్య కోసం ఇంతగా నేను ప్రాధాయపడాలా అని చెప్పేసి అతనికి చిరాకు వదిలేసాడు. కానీ కూటమి వచ్చిన తర్వాత అతనికి ఎందుకో సరే ఓ రాడే చూద్దాం అని చెప్పేసి మళ్ళీ కంప్లైంట్ పెట్టి ఈసారి కంప్లైంట్ లోకేష్ గారిని ట్యాగ్ చేస్తూ పెట్టాడు. అతను వెంటనే లోకేష్ గారు స్పందించి కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో ఆ డిపార్ట్మెంట్కి ఆ లెటర్ పంపించి, కేవీపీ గారు లెటర్ పంపించి ఇమ్మీడియట్లీ కూడా దీని మీద చర్యలు తీసుకోండి అంటే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే కేవీపీకి ఫోన్ చేశారు. సార్ ఒక్కసారి మీరు అమరావతి ఆఫీస్ కన్నా రాగలరా అంటే, ఆయన ఏంటి విషయం అంటే, ఏం లేదు సార్, మీరు గౌరవనీయులు లోకేష్ గారికి ఒక లెటర్ పెట్టారట, మేము స్పందిస్తున్నాం, అతను వెంటనే మాకు ఆర్డర్స్ ఇష్యూ చేశాడు, మీరు అడిగిన సమస్య కూడా చాలా జెన్యూన్ అది, మేము కూడా ఎంక్వైరీ చేసాం, కాబట్టి ఆ సమస్య పరిష్కారం చేయనున్నాం, ఈ విషయం మీకు తెలియపరుస్తున్నాం అంటే అతను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు. ఆ ఫోన్ వచ్చిన తర్వాత ఇతను వెళ్ళలేదు, కానీ ఫోన్ వచ్చిన ఒక 1 వీక్లో ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. దీంతో కేవీపీకి ఎక్కడలేని ఆనందం వచ్చేసింది. ఏదో నా ఆత్మ, నా మిత్రుడు కొడుకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎంతో ఒప్పింగిపోయాను, కానీ నాకు ఈ కనీసం చిన్న పని అవ్వలేదు. టీడీపీని నేను ఎప్పుడు వ్యతిరేకించాను, చంద్రబాబు నాయుడు గారిని అప్పుడప్పుడు మీడియా పరంగా కూడా నేను దుర్భాషలు ఆడాను, నారా లోకేష్ గారి మీద కూడా యాంటీగా నేను స్టేట్మెంట్ ఇచ్చాను. మరి అటువంటిది నేను ఒక పని చెప్పిన వెంటనే మరి ఆ పనిలో నిజాయితీ ఉంది, ఆ పనిలో జెన్యూటీ ఉందని ఎంక్వైరీ ద్వారా తెలుసుకుని ఆ పని పూర్తి చేసినటువంటి లోకేష్ని ఎలాగైనా అభినందించాలి, వయసులో చిన్నోడైందని చెప్పేసి ఇతను అనుకున్న సమయంలో అనుకోకుండా ఈ అల్లు అరవింద్ గారు అబ్బాయి అల్లు శిరీష్ గారి వివాహ వేడుకలు మన 3 రోజుల క్రితం జరిగాయి కదండి. ఆ వివాహ వేడుకలకి కేవీపీ గారు, తెలంగాణ ఏపీ సంబంధించినటువంటి దిగ్గజాలు, పొలిటికల్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, అందరూ కూడా అటెండ్ అయ్యారు. అందులో కేవీపీ గారు వెళ్తూ ఉంటే లోకేష్ గారు కూడా అక్కడికి వచ్చారు. అంటే లోకేష్ గారిని చూసి ఆయన ఎదురెళ్ళి, బాబు చాలా థ్యాంక్స్, చాలా బాగా మీరు స్పందించారు, ఆ గ్రామ ప్రజలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎప్పటి నుంచో సమస్య, జగన్మోహన్ రెడ్డి టైంలో నేను ఇసుకుపోయాను కంప్లైంట్ పెట్టి, కానీ మీకు ఒక్కసారి నేను ఆ లెటర్ ఫార్వర్డ్ చేద్దరికి మీరు వెంటనే స్పందించారు, ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు. ఇంకో విషయం ఏంటంటే, మీ పనితీరు
ఈ ఈ ఒక్క సమస్య ద్వారా మీ పనితీరు ఏంటి, మీలో ఉన్న టాలెంట్ ఏంటి, ప్రజలకి చెయ్యాలనే తపన ఏంటి అనేది నాకు క్లియర్గా అర్థమైపోయింది. నేను రాజకీయంగా చాలా సీనియర్ మోస్ట్నే, కానీ మీలో ఉన్నటువంటి తపన నేను ప్రత్యేకించి మెచ్చుకుంటున్నాను నేను. కాబట్టి మీ ప్రభుత్వానికి కానీ మీ పార్టీకి కానీ ఎటువంటి డోకా లేదు. ఏం చేద్దంటే మీలో ఆ టాలెంట్ ఉంది, ప్రజలకు ఏదో చెయ్యాలనే తపన ఉంది. ముఖ్యంగా రాజకీయాలు కాదు ముఖ్యం, అభివృద్ధి ముఖ్యం అనేది మీలో నాకు కనపడింది. కాబట్టి మీరు గ్యారంటీగా షైన్ అవుతారు. గ్యారంటీగా ఈ పార్టీ, ఈ ప్రభుత్వం కొంతకాలం ఏపీలో అధికారంలో ఉంటుందని చెప్పేసి 10 మంది ముందు ఆయన అంటాం అక్కడ పెద్ద చర్చగా మారింది. అందులోని కేవీపీ నోటంట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం, లోకేష్ గారు మాట్లాడటం, మీ ప్రభుత్వం బాగుంటుంది, మీ పార్టీ బాగుంటుంది అని అంటాం అనేది చాలా పెద్ద ఇష్యూగా మారింది. థ్యాంక్ యూ.